బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. ఇక జీఎస్టీ సంస్కరణలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. ఇక జీఎస్టీ సంస్కరణలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. జీఎస్టీ స్లాబ్స్ తగ్గింపు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. మరి నిత్యావసరాల ధరలు నిజంగా తగ్గుతాయా? జీఎస్టీ ఫలితాలను వినియోగదారులకు తయారీదారులు బదలాయిస్తారా? ప్రతి భారతీయుడు దసరా దీపావళి పండుగలను ఘనంగా జరుపుకోనున్నారా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ బొనాంజాతో సామాన్యులు ఖుషి అవుతున్నారు. ఈ నెల 22 నుంచి 5-18% స్లాబులు అందుబాటులోకి రానున్నాయి. దీపావళి కానుక అద్భుతంగా ఉందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 స్లాబులు కొనసాగనున్నాయి. జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నాయి. తలనూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలపై జీఎస్టీ 0. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకుంది జీఎస్టీ మండలి. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేశారు. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. సిమెంట్పై జీఎస్టీ 28% నుంచి 18%కి పరిమితం. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై జీఎస్టీ 5% వేయనున్నారు. విద్యుత్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. ఇంతకుముందు ఉన్న 5% స్లాబులో ఉన్న వస్తువులపై 0 ట్యాక్స్ విధించనున్నారు. ఆహార పదార్థాల్లోని పాలు, పాల ఉత్పత్తులపై 0 ట్యాక్స్ విధించనున్నారు. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, శనగలు, పన్నీరుపై ఇకపై ఎలాంటి జీఎస్టీ ఉండదు. పరాటా, పిజ్జా, బ్రెడ్, కాక్రా, రొట్టెలు లాంటి పదార్థాలను జీఎస్టీ పరిధి నుంచి తొలగించారు. విద్యకు సంబంధించిన వస్తువులకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపునిచ్చారు. ముఖ్యంగా పెన్సిళ్లు, షార్ప్నర్స్, క్రేయాన్స్, పేస్టల్ రంగులు, మ్యాప్ పటాలు, చార్టులు, గ్లోబులపై ఇకపై ట్యాక్స్ పడదు. ఇంతకు ముందు వరకు 12% ట్యాక్సులు ఉన్న నోట్బుక్స్, ఎక్సర్సైజ్ బుక్కులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. 5% స్లాబులో ఉన్న చిన్నారులు వాడే ఎరేజర్స్ ను 0 ట్యాక్స్ గా చేశారు. క్యాన్సర్ మందులు సహా 33 ప్రాణాలను రక్షించే మెడిసిన్లను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపునిచ్చారు. 12% స్లాబులో ఉన్న మందులను 0కు తీసుకువస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్ పై జీఎస్టీని 5%కి తగ్గించడంతో వాటి ధరలు ఓపెన్ మార్కెట్లో తగ్గనున్నాయి.
ఆహార పదార్థాల్లో వెన్న, నెయ్యి, చీజ్, జామ్లు, సాసులు, పాస్తా, నమ్కీన్లు, మిఠాయిలు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సిట్రస్ పండ్లపై 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించారు. కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులపై జీఎస్టీ 5% తగ్గించడంతో వాటి ధరలు సైతం తగ్గనున్నాయి. కూరగాయ నూనెలు, జంతు కొవ్వులు, మాంసం, చేపల ధర తగ్గనుంది. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్ పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్లు, కొవ్వొత్తులు, సేఫ్టీ మ్యాచ్లు, స్టేషనరీ వస్తువులు, బొమ్మలు, క్రీడా సామాగ్రి, వెదురు ఫర్నిచర్ పై పన్నును 18 నుంచి 5% తగ్గించారు. గృహోపకరణాల వస్తువులు చాలా వరకు తగ్గనున్నాయి. ఇప్పటి వరకు టీవీలు, ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషర్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. ఫుట్వేర్, టెక్స్టైల్స్ పై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గడంతో చెప్పులు, షూలతో పాటు వస్త్రాల ధరలు అందుబాటులోకి రానున్నాయి. అయితే పొగాకు, విలాసవంతమైన వస్తువులపై పన్నును 28% నుంచి 40% పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ల ధరలు పెరగనున్నాయి. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ డ్రింక్స్, ఫ్రూట్ ఆధారిత ఫిజీ డ్రింక్స్ పై కూడా 40% పైగా జీఎస్టీ పెరగడంతో ఆయా వస్తువుల ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు, రివాల్వర్లు, పిస్తోల్ పై జీఎస్టీ 40% పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి. బొగ్గు, లిగ్నైట్ పై జీఎస్టీని 5 నుంచి 18% పెంచడంతో వాటి ధరలకు రెక్కలు రానున్నాయి. పండుగల సీజన్ కు ముందు వ్యక్తిగత వస్తువులు, రోజువారీ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు వల్ల దేశీయ వినియోగం పుంజుకోవడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని ఎఫ్ఎంసీజీ వర్గాలు పేర్కొన్నాయి.